వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తల ఆందోళన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతికత లోపం. మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో 20 నిమిషాల పాటు నిలిచిపోయిన రైలు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనం. అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో భారీ వర్షం. ఈదురుగాలి దాటికి ప్రధాన రహదారిపై నేలకూలిన భారీ వృక్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు కార్యకర్తలు స్టేషన్ కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏం కేసు అంటున్నా ఏం కేసు అంటున్నా కేసు అని చెప్పు నాకు అంటున్నా. నా మీద ఏం కేసు ఉంది, ఏం కేసు పెట్టారు, లేబెట్టారు, ఏం కేసు ఉన్నది, ఏం పెట్టారు, ఫస్ట్ ఏం కేసు నా మీద కేసు ఏముంది మా దగ్గర అంటున్నా. మీరు ఏ కేసు చెప్పకుండా, ఏ వారెంట్ లేకుండా, ఓ కేసు లేకుండా మీరు ఆతరైంది సార్ న్యూసెన్స్ ఏంటి వచ్చిందా? ఇప్పుడు 2 నిమిషాలు కూడా రాలేదు. అన్నం ఏ కేసు వారెంట్ ఏది, కేసు ఏది, ఏం ప్రైవేట్, ఏం ఇష్యూ అయింది, ఏం ఇష్యూ అయింది, ఏం ఇష్యూ లేకుండా ప్రైవేట్ లేస్తారు. దీని కూడా ప్రైవేట్ ఇప్పుడు ఎత్తులు కావచ్చు. రేపు పొద్దున కరీంనగర్ రంగం అవుతుంది. పోదా అంటున్నా. మరి ఇప్పుడు ఏం మరి ఎందుకు అంత అరచకం? ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు మమ్మల్ని? కలిసి ముఖం చూపిస్తే వస్తామంటే మీరు ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు మమ్మల్ని? ఏంటి సార్ ఇది? చూడొద్దా? రావద్దా? మేమన్నా నక్సలైట్లమా, ఏమో రౌడీలమా, దొంగలమా? మీరు చేతులు కట్టుకోకండి సార్. మీరు చేతులు మేము కట్టుకుంటాం సార్. మీరు మాకు న్యాయం చేయండి సార్. మీరు అలా వాళ్ళకి రావద్దు. ప్రజా సమస్య మీద ఇక్కడికి కిడ్నాప్ చేసింది. అన్నా మీరు చేయకురాను, మీరు చేయదు చెప్తున్నా. మీకు రైట్స్ లేవు ఫస్ట్. మీకేంది సార్? మేము ఎందుకు రానియారు మీరు? రాజ్యాంగంలో రాజ్యాంగం 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 రాని
హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. మధుర నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో మెట్రో సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను దించివేశారు. ఫోన్ లైట్స్ వేసుకుని పట్టాల మీద నుంచి మధుర నగర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు ప్రయాణికులు. Go that side. Yeah, you know, I want to shoot like this. Why? Is it fine? ఏమన్నదా నేను సీరియస్ నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ అక్టోబర్లో ఎన్నికలు నోటిఫికేషన్, నవంబర్లో ఎన్నికలు రావచ్చని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరిగి గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం ఉందని, కేసీఆర్ తోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. 60% మంది ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. మిగతా 40% కోసం మిగతా అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. అదేవిధంగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా తెలంగాణకు అనుకూలంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ విధంగా బలిదానాలు, విద్యార్థుల బలిదానాలు, యువకుల బలిదానాల తర్వాత ఎప్పుడో మనకు 2013లో తెలంగాణ రాష్ట్రం ప్రకటన పంపించిన అలా భోజనం పెట్టాలని పంపిస్తలేను, మీకు ఏర్పాటు చేయాలని పంపిస్తున్నా. అన్ని ఏర్పాటు చేసినాక భోజనం అని చెప్పినాక లేచిపోయి తిందరు. మీ అందరూ లోపల రావాలి. ఏ తమ్ముడు లోపల రాని, మీటింగ్ రాని, లోపల రావాలన్నా. వేదిక పైన ఉన్న ఈ మండల జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశాలన్నీ కూడా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. మన నాయకులు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆత్మీయ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చామా, పోయామా, మధ్యాహ్నంతో తిన్నామా అని కాదు. ప్రధానంగా ఈ ఆత్మీయ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరం కూడా కలుసుకోవడం, పరస్పరం పలకరించుకోవడం, మన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వాటిని సమన్వయం చేసుకోవడం, రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామనే ఒక నమ్మకంతో తిరిగి వెళ్ళడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, మన గ్రామాలు, మన పల్లెలు, మన మండలం, మన నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, 2014 సంవత్సరాల్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష కనపరుస్తున్నది, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది, సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. 4వది, అక్టోబర్లో రావచ్చు, నవంబర్లో ఎన్నికలు జరగవచ్చు. ఇంకా 5 మాసాలు మాత్రమే ఉన్నది. ఈ 5 మాసాలు మనమందరం కూడా సైనికుల్లాగా, భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామాల పనిచేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో ఉన్న
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలి ధాటికి భారీ వృక్షాలు ప్రధాన రహదారిపై నేలకూలాయి. మోత్కూరు ఆత్మకూరు మధ్య భారీ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్షాలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు వామపక్షాలు బి టీం లాగా వామపక్షాలు పనిచేశాయని, సిపిఎం కార్యాలయంలో అది కూడా తమ్మినేని సమక్షంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై వామపక్షాలు పోరాటం చేయలేదని అన్నారు. ప్రభుత్వ పోరాటంలో కలిసి రావాలని తనను ఏనాడైనా కోరారా? కనీసం ఫోన్ చేసి పిలిచారా అని షర్మిల ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు వామపక్షాలు బి టీం గా పనిచేశాయని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని షర్మిల కోరారు. మేడం ఇది కొద్దిగా దగ్గర మేము రాకముందు అన్నగారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కొన్ని వారు చేసిన పోరాటానికి మేము మద్దతు ఇవ్వలేదని అని కూడా ఒక మాట అన్నారని వినిపించింది. మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను, అన్న ఏ ఒక్క పోరాటికైనా సమావేశానికైనా మీరు రండి తల్లి కలిసి పోరాటం చేద్దాము అని మీరు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ అయినా చేశారా? మీరు ఫోన్ కూడా చేయలేదు. కానీ నేను ఈ రోజు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ అందరి ముందర మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేనేదో బీజేపీ పార్టీకి బి టీం అయినట్టు, నేను నాటకాలు ఆడుతున్నాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. మేము చెప్తున్నాము, నాటకాలు మేము ఆడలేదు. మునుగోడు ఎలక్షన్లలో కూడా బి టీం గా పనిచేసింది కేసీఆర్ కు కమ్యూనిస్టులు తప్పితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పార్టీకి గానీ బి టీం గా ఇంతవరకు పని చేయలేదు. బీజేపీ పట్ల మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ పార్టీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పాదయాత్రలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎందుకంటున్నానంటే, ఎండనక వాననక నా బిడ్డలను, నా ఇంటిని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ
నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ కేసీఆర్ గారి వైఫల్యాలను ఎండగడుతూనే మేము బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మా బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయడం జరిగింది. మీది మతతత్వ పార్టీ కాదా, మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని బీజేపీని నిలదీయడం కూడా జరిగింది. బీజేపీ పార్టీకి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసి కూడా మీ మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లా వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానాలు చేసి కూడా, మరి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి మీకు తెలిస్తే, మీ దృష్టిలో ఉంటే, జాతీయ పార్టీగా మీరు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు మరి ఒక్క సిబిఐ ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదు అని ఢిల్లీ వరకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు అందరూ చేసుకోవచ్చు, కానీ జీవితం అంతా రాజకీయాలు కాదు. జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదు, విద్యార్థుల జీవితాలు, మన యువత జీవితాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కు అందరు నాయకులందరికీ ముఖ్యమని నేను భావిస్తున్నాను. వాళ్ళ జీవితాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన యువత కోసం కొట్లాడాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా కోరుతుంది, మిమ్మల్ని ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ. తెలంగాణ 10th క్లాస్ ఆన్సర్ షీట్ మిస్సింగ్ కేసుపై విచారణకు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా డీఈఓ. దీంట్లో భాగంగానే ఊట్నూరు పోస్ట్ ఆఫీస్ కు అధికారులు వెళ్లారు. వీరికి అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడంతో పాటు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు అవాక్కయ్యారు. పోస్ట్ ఆఫీస్ కు సెలవని, ఎవరూ రాలేదని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఓ సెక్షన్ ఆఫీసర్ ను పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం పిలిపించారు. ఈ వ్యవహారంతో పోస్ట్ ఆఫీస్ నుంచి అడిషనల్ కలెక్టర్ వెనుదిరిగారు. అదే ఒకసారి మీరు ఆ క్వశ్చన్స్ అతను పిలవడండి. పోస్ట్ ఆఫీస్ రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు చాలా మంది ప్రత్యేకంగా ఫామ్ హౌస్ ను నిర్మించుకుంటారు. దాంట్లో వారి వారి టేస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధర్మవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ధర్మవరం పట్టణం సమీపంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఎర్రగుట్ట సమీపంలో అది ఉంది. దాంట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి టేస్ట్ కనిపిస్తుంది. చుట్టూ నీరు ఉండి ఓవైపు ఫామ్ హౌస్ ఉంది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలోనే మరి ఏ ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి పట్టణం పరిధిలోని 11,472 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 3వ విడత ఆసరా పథకంలో భాగంగా 10,2,33,421 రూపాయల చెక్కును అందజేశారు. స్థానిక రావు గోపాలరావు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 2019 ఏప్రిల్ 11వ తేదీన మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి అప్పటి వరకు డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలను విడతల వారీగా తిరిగి చెల్లించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందని అమర్నాథ్ పేర్కొన్నారు. జనవరిలో 4వ విడత మొత్తాన్ని కూడా డ్వాక్రా మహిళలకు అందజేసిన తర్వాతే ఎన్నికలకు వెళతామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి గౌరవ వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం, ఇంత చక్కగా సుమారు 11,000 మంది మహిళలు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించి
మీ అందరితో ఒక 2 విషయాలు మాట్లాడడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ సోదరులు వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారికి, మనందరి ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ అనకాపల్లి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారములతో, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మంత్రి దిలీప్ కుమార్ గారు, జోనల్ కమిషనర్ గారు, కార్పొరేటర్ సునీత గారు, ప్రసన్నలక్ష్మి గారు, నీలిమా భాస్కర్ గారు, వేదిక మీద ఉన్న డాక్టర్ రామమూర్తి గారు, విష్ణుమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈరోజు వేదిక మీద మేము అందరూ ఉన్నాము అంటే మరి మా కోసం కష్టపడిన వైఎస్ఆర్సీపీ ప్రియతమ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మహిళలకు, డ్వాక్రా సభ్యులకు, సమాఖ్య సభ్యులకు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక మహిళగా ఈరోజు నేను ఇంత సమున్నత స్థానంలో ఉన్నాను అంటే మరి దానందరికీ ముఖ్య కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. మహిళలకు కూడా రాజకీయాల్లో మంచి అవకాశాలు ఇవ్వాలి, వారు కూడా పురుషులతో సమానంగా ఎదగాలి, ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, ప్రతి మహిళ కూడా మంచి ఉన్నత విద్య అవకాశాలు పొందాలి, పురుషులతో సమానంగా ఎదగాలి. ఇంత మంచి లక్ష్యాలతో ఈరోజు మన ప్రభుత్వం ముందుకెళ్తూ అందులో నిశ్శబ్దంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, ఈ రోజు అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం గురించి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మీ అందరితో కూడా మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా చేసేటువంటి శాసనం చేయలేదు, పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన చేయలేదు, కనీసం ఎన్నికల్లో ఇచ్చేటువంటి మాటలు కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా ఏ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఇందాక పెద్దలు దీనిగా మాట్లాడుతూ చెప్పారు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా ఒక రాష్ట్రంలో 32 లక్షల కుటుంబాలకి సొంత ఇంటి కలని నెరవేర్చినటువంటి ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. నేను సోదరి వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు, ఇంకా ఇల్లు కావాలన్నా ఈరోజు అనకాపల్లి పట్టణంలో దాదాపు 9,000 నుంచి 10,000 మందికి ఇళ్ల పట్టాలు లేదా టిక్కో గృహాలు ఇచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 మందికి ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇచ్చాం. లేదు ఇంకా మాకు ఇళ్ల పట్టాలు కావాలి, మాకు అర్హత ఉంది, ఇళ్ల పట్టాలు రాలేదనుకునేటువంటి ఏ ఒక్కరు ఉన్నా సరే 90 అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రికార్డు సృష్టించారు. 26 లక్షల విలువ గల 130 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ ద్వారా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా బాధితులు పోగొట్టుకున్న తమ మొబైల్స్ అందించడమే మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఉదయ్ కుమార్ నీ పేరే పేరు రావు సుబ్రహ్మణ్యం అంట. ఉదయ్ కుమార్ సుధాకర్ ఎవరు ఇదేనా మొబైల్ ఉదయ్ కుమార్ అంట. ఇదే ఉదయ్ కుమార్ మీరు కదా ఉదయ్ కుమార్ అంటే ఫోన్ తీసుకోవాలి కానీ మళ్ళీ పోగొట్టుకోకండి. మీరు పదే రిక్వెస్ట్ పెట్టే కాదు. విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఈ మేరకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కయ్యపాలెంలో 80 ఫీట్ రోడ్డు, కంచరపాలెం పిఎస్ పరిధిలో జ్ఞానాపురంలో మహిళా మెడలో బంగారు నగలను స్నాచర్లు అపహరించారు. విషయం తెలుసుకున్న క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. చైన్ స్నాచర్లు వరుస దొంగతనాలకు పాల్పడడంతో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తల ఆందోళన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతికత లోపం. మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో 20 నిమిషాల పాటు నిలిచిపోయిన రైలు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనం. అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భారీ వర్షం. ఈదురుగాలి దాటికి ప్రధాన రహదారిపై నేల కూలిన భారీ వృక్షాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.